ఇక నకిలీ వెబ్సైట్లపై ఐఆర్సీటీసీ ఉక్కుపాదం మోపుతోంది. ప్రయాణికులకు మోసం చేస్తున్న అక్రమ ఈ క్యాటరింగ్ యాప్లపై యాక్షన్ షురూ చేస్తుంది. ఐఆర్సీటీసీ పేరును వాడుకుంటూ ఫుడ్ ఆర్డర్లు తీసుకుంటున్న యాప్లపై వేటు వేస్తుంది. పిఎన్ఆర్, మొబైల్ నంబర్, ఈమెయిల్, పేమెంట్ వివరాలు సేకరిస్తూ ప్రయాణికులకు టోకరా వేస్తున్నట్లు ఇప్పటికే ఐఆర్సీటీసీ గుర్తించింది. నోటీసులు ఇచ్చినా మారకపోవడంతో చర్యలు తీసుకుంటుంది. ఫేక్ యాప్లతో చలామణి అవుతున్న వారిని ఇప్పటికే ఫిబ్రవరిలో లీగల్ నోటీసులు ఐఆర్టీసీ పంపించింది. వాళ్ళందరికీ నోటీసులపై స్పందించని సంస్థలపై క్రిమినల్ కేసులు నమోదు చేసుకుంటూ వస్తుంది. ప్రముఖ వెబ్సైట్లు రైల్ రెస్ట్రో, రైల్ మిత్ర, ట్రావెల్ ఖానా, ట్రైన్స్ కెఫే, కంసం సహా పలు అక్రమ ఆపరేటర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. అధికారిక యాప్ ద్వారా రోజుకు సగటున 1.55 లక్షలకు పైగా మీల్స్ ఆర్డర్ చేస్తున్నారు ట్రైన్ ప్రయాణికులు. అగ్రిగేటర్ల జాబితాలో లేని అనధికారిక వెబ్సైట్ల ద్వారా ఫుడ్ ఆర్డర్ చేసి మోసపోవద్దని రైల్వే శాఖ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తోంది.